హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటిది, దానికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయింది. దాదాపుగా 899 వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి 21 మే 2026 స్టార్ట్ అయిందనమాట. ఇంకా 4th జూలై 2026 అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట వాళ్ళకి అప్లికేషన్ రిసీప్ట్ చేసుకునే దానికి అనమాట. ఇంకా వేకెన్సీస్ చూసుకుంటే కనుక డ్రాట్స్మెన్లో ఒక 42 ఉన్నాయి, ఇంకా హిందీ టైపిస్ట్ ఒక 10 ఉన్నాయి, స్టోర్ కీపర్ అనమాట SKT అంటారు ఒక 300 ఉన్నాయి, ఇంకా ఆపరేటర్ కమ్యూనికేషన్ 261 ఉన్నాయి, అలాగే ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మెషినరీ అనమాట OEM ఆర్డినరీ గ్రేడ్ అనమాట OG అంటాము. అవి ఒక 207 దాకా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ ఒక 17 అనమాట. టోటల్ వచ్చేసరికి మనకి 899 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట. అన్ని వేకెన్సీస్ కూడా మనకి 18 to 27 అనమాట. జనరల్గా అయితే ఇవి కూడా మనకి 2 డేట్స్ ఇచ్చారండి. మీ యొక్క DOP కనుక ఈ 2 డేట్స్ మధ్య ఉంటే సరిపోతుంది అనమాట. మీరు కనుక జనరల్ క్యాండిడేట్ అయితే 1 జూన్ 1999 1 జూన్ 2008 మధ్య కనుక బారన్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే OBC అయితే కనుక మీరు 1 జూన్ 1996 1 జూన్ 2008 అనమాట. అలాగే చూసుకుని SC ST వాళ్ళు అయితే కనుక మీరు జూన్ 1994 జూన్ 2008 మధ్య కనుక మీరు బారన్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డ్రాట్స్మెన్ అనమాట. మీరు కనుక ఈ యొక్క IT కనుక సివిల్ డ్రాట్స్మెన్ చేస్తుంటే, ప్లస్ లేదంటే కనుక ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో చదువుకొని మీరు ఆ యొక్క 2 years సర్టిఫికేట్ ఇన్ ఆర్కిటెక్చర్ లేదంటే డ్రాట్స్మెన్షిప్లో కనుక చేసి ఉన్నా కూడాను ఈ యొక్క డ్రాట్స్మెన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంటర్మీడియట్ సైన్స్తో పాటు ఇక 2 years కోర్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీకు డ్రాట్స్మెన్షిప్లో కానీ లేదంటే ఆర్కిటెక్చర్లో కానీ. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ITA కనుక చేసి ఉంటే 2 years ITA అనమాట. డ్రాట్స్మెన్ సివిల్లో చేస్తే ఈ మీ డ్రాట్స్మెన్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా హిందీ టైపిస్ట్ చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్తో పాటు టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. హిందీలో ఏంటంటే 30 words per minute అయితే కంప్యూటర్ మీద మీరు చేయగలగాలన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్టోర్ కీపర్ అనమాట. స్టోర్ కీపర్ టెక్నికల్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే తప్పనిసరిగా పాస్ అయితే ఉండాలి. ఇంకా కూడా మనకి ఇంజనీరింగ్ ఆ యొక్క ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి ఆ యొక్క స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే ఏ వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా తీయాలి ఏంటి అనేది నాలెడ్జ్ అనమాట స్టోర్ కీపింగ్. ఇంకా ఎవరికైనా ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే కనుక స్టోర్ మ్యాన్లో కనుక మీరు ఏదైనా Class 2 కోర్స్ ఏదైనా చేస్తున్నా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండే అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఉండే అవకాశం ఉంటుంది. లేకపోయినా పర్లేదు, డిజైరబుల్ అన్నారు కాబట్టి మీకు మ్యాండేటరీ కాదనమాట. ఉంటే యూస్ఫుల్ అవుతుంది, లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ ఉంటే చాలు అనమాట. కొంచెం స్టోర్ కీపింగ్ నాలెడ్జ్ ఉంటే ఆ యొక్క ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆపరేటర్ కమ్యూనికేషన్కి సంబంధించి 10th క్లాస్తో పాటు ఈ యొక్క మీరు వైర్లెస్ ఆపరేటర్ లేదంటే ఇక రేడియో మెకానిక్ సర్టిఫికేట్ కనుక మీకు ITA నుంచి చేస్తుంటే మీరు ఆపరేటర్ కమ్యూనికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 10thతో పాటు ఏంటంటే ITA కనుక చేస్తుంటే వైర్లెస్ ఆపరేటర్లో కానీ లేదంటే రేడియో మెకానిక్లో కానీ లేదంటే కనుక ఆ యొక్క Class 1 కోర్స్ ఏదైతే ఉందో వైర్లెస్ ఆపరేటర్కి సంబంధించిన వాటిలో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే OEM ఆర్డినరీ గ్రేడ్. ప్లస్ దీనికి సంబంధించి కూడా ఏంటంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఏంటంటే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే 6 months ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. దేంట్లో అంటే ఇక డ్రైవింగ్ చేయగలగాలన్నమాట. దేంట్లో అంటే డోజర్లో కానీ ఎక్స్కవేటర్లో కానీ 6 months కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ OEM OGకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే Class 2 కోర్స్ చేస్తారనమాట ఈ యొక్క ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మిషనరీలో, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రీషియన్ ఏదైతే ఉందో 10th క్లాస్తో పాటు మీరు ITA కనుక చేస్తుంటే ఆటో ఎలక్ట్రీషియన్లో దీనికి అప్లై అయితే చేస్తారు. అలాగే Class 2 కోర్స్ కొంతమంది చేస్తారనమాట. దాని ఎలక్ట్రీషియన్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట. హ్యావింగ్ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఎలక్ట్రీషియన్గా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆటో ఎలక్ట్రీషియన్లో ITA సర్టిఫికేట్ ఉంటే మీకు దీనికి సంబంధించి ఎటువంటి ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అవసరమైతే ఉండదన్నమాట. ప్లస్ దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు అనమాట. ఇక పోస్ట్ వైజ్ ఉందన్నమాట, మీరు చూసుకోవచ్చు అనమాట. మనకి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి ఉంటుంది. సపోజ్ మనం చూసుకుని హిందీ టైపిస్ట్ అనుకోండి, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది ఎగ్జామినేషన్. అలాగే 10th బేస్ అయితే 10th క్లాస్ ఆ యొక్క స్టాండర్డ్లో మాత్రమే మీకు ITAకి సంబంధించిన క్వశ్చన్స్ అవి మాత్రం అడుగుతారనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఫీజు అనమాట. ఫీజు సంబంధించి ఏంటంటే SC ST వాళ్ళకి నో ఫీజు, అలాగే PWD క్యాండిడేట్స్ కూడా నో ఫీజు. వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. జనరల్ క్యాండిడేట్స్ అలాగే EWS క్యాండిడేట్స్
అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎక్స్ అగ్నివీర్స్ వీళ్ళందరూ కూడా ఫీజు పే చేయాలన్నమాట. 50 రూపీస్ పే చేయాలి. ఇంకా ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా 50 రూపీస్ పే చేయాలన్నమాట. ఎలాగంటే ఇక్కడ ఒక లింక్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. ఆన్లైన్ SBI కలెక్ట్ 1232156 ఇదేంటంటే కమాండ్ అంటే GREF సెంటర్ పూణే 411015 అగెనిస్ట్ అనమాట. అక్కడైతే ఈ యొక్క 50 రూపీస్ పే చేస్తే మీకు ఒక రిసిప్ట్ అనేది లాస్ట్లో మీకు జనరేట్ అవుతుంది అనమాట. అదే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ప్లస్ ఇలా దీన్ని మనం ఏంటంటే ఇక్కడ కాపీ చేసేసి బ్రౌజర్లో కనుక మీరు పేస్ట్ చేసినా లేకపోతే కనుక ఇలాగ చేసుకుంటే వస్తుంది అనమాట. ఏంటంటే మీరు ఈ యొక్క లింక్ రావడంతో మనకి GREF సెంటర్ అని టైప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం మొదట్లో స్టార్టింగ్కి వెళ్ళిపోయి హోమ్ అని ఉంటుంది. హోమ్లోకి వెళ్ళిపోయి GREF సెంటర్ అన్న కూడా మీకు అది వస్తుంది అనమాట. ఈజీగా వస్తుంది. GREF సెంటర్ ఇలాగనమాట. GREF సెంటర్ అంటే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ ఫీజు ఆటోమేటిక్గా వచ్చింది. అప్లికెంట్ని మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అయితే అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే రాశారో అదే సేమ్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ నేషనాలిటీ అంటే ఇండియన్ అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారో మొదటి ఇయర్ మంత్ డేట్ అనమాట. ఇలాగా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్లో ఏది ఇచ్చామో సేమ్ అదే విధంగా ఇచ్చేసి సరిపోతుంది. మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్, అడ్రస్ అనమాట, రోడ్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఇక్కడ స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి స్టేట్, పిన్ కోడ్, అలాగే ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అంటే 01/2026. ప్లస్ ఇక్కడ ట్రేడ్ అంటే పోస్ట్ నేమ్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనమాట. సపోజ్ చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ కాబట్టి డ్రాట్స్మెన్, హిందీ టైపిస్టా, కాకపోతే ఎలక్ట్రీషియన్ అన్న ఏంటి అనేది ఇక్కడ మీరు సపోజ్ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ అనమాట మెన్షన్ చేయాలి. అలాగే అమౌంట్ 50 రూపీస్ కాబట్టి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ అనమాట. అందరికి కూడాను ఓబీసీ, జనరల్, EWS, SC ST PWD క్యాండిడేట్స్కి ఫీజు లేదు, మనం ఆల్రెడీ చెప్పాము అది. సో నెక్స్ట్ ఏంటంటే రిమార్క్స్లో ఏంటంటే అప్లికేషన్ ఫీజు టైప్ చేశారు. అలాగే మీకు నేము, మళ్ళీ సెకండ్ టైము మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID టిక్ ఆన్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా తర్వాత నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ అక్కడ ఏంటంటే నేను నెక్స్ట్ అనే బటన్ వచ్చిందనమాట. క్లిక్ చేస్తే ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. అంటే నెట్ బ్యాంకింగ్, అలాగే డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు రూపే డెబిట్ కార్డు ఉంటే కనుక మీ దగ్గర మీకు 0 ఛార్జెస్, ఎటువంటి ఛార్జెస్ ఉన్నా కేవలం 50 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. సో UPI కూడా ఉంది 0 అనమాట. సో ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక రిసిప్ట్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అనమాట. చలానా అది ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ అనమాట. అప్లికేషన్ ఫామ్ పెట్టే వాళ్ళందరూ కూడా ఇవన్నీ వరుసగా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట దీనికి. అంటే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఇది ఫీల్డ్ వర్క్ అనమాట. సో ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి సిటిజన్ ఆఫ్ ఇండియాస్ అంటే అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా. ఇంకా అప్లికేషన్ ఫామ్ మనం పంపించాల్సినటువంటి ఇదేంటంటే పోస్టులు, అంటే త్రూ పోస్టల్ ద్వారానే పంపించాలి. ఇటు కొరియర్లో మనం పంపకూడదు అనమాట. సో ఏంటంటే పోస్టులు ఎలాగంటే అడ్రస్ టు కమాండెంట్ GREF సెంటర్, డిగ్రీ క్యాంపు, పూణే 411015 అనమాట. ఇలాగ రాసేసి మనం ఆ కవర్ అనేది పంపించాలన్నమాట. ప్లస్ ఇంకో ముఖ్యమైన పాయింట్ అనమాట ఏంటంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించి మనకి పెట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే PST కూడా ఉంటుంది. దీనికి సంబంధించి సదరన్ రీజియన్ అనమాట. సదరన్ రీజియన్ అంటే మన మినిమం హైట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించి 157 సెంటీమీటర్స్ అనమాట మినిమం హైట్. అలాగే చెస్ట్ చూసుకుంటే 75 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండబుల్ అనమాట. అలాగే మినిమం వచ్చేసరికి వెయిట్ 50 kgs ఉంటే సరిపోతుంది. ప్లస్ ఇంకా కింద ఏదైనా అప్లికేషన్ ఫామ్, అలాగే అడ్మిట్ కార్డు ఉందన్నమాట. మీరు ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ని మంచి పేపర్ A4 పేపర్ మీద, అంటే 75 GS కొంచెం ఒక మంచి థిక్ పేపర్ మీద ఏంటంటే సింగిల్ సైడ్ మాత్రమే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్. ఎన్ని పేజీలు ఉంటే కనుక అన్ని పేజీలు కూడా సింగిల్ వైపే తీసుకోవాలన్నమాట. అంటే ఒక వైపే ప్రింట్ తీసుకోవాలి. ఇంకా అడ్మిట్ కార్డు మాత్రం బోత్ సైడ్స్ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత దాన్ని ఫిలప్ చేసుకొని మనం పంపించాలన్నమాట. ఇక చూసుకుంటే ఒక కవర్ మీద ఏంటంటే పైన క్లియర్గా అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి మీ యొక్క నేము, అలాగే ట్రేడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో మీ కేటగిరీ ఏంటనేది పైన క్లియర్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇదన్నమాట అప్లికేషన్ ఫామ్. ప్లీజ్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ అన్నారు. అంటే మనం అన్నీ కూడా బోల్డ్ లెటర్స్లో రాయాలన్నమాట.
అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో మనం రాయాలి. ఇది ఏంటంటే ఆఫీస్ యూజ్, కంట్రోల్ నెంబర్ అనేది వాళ్ళు వేసుకుంటారు, మనకి ఎటువంటి సంబంధం లేదనమాట. ఆల్ అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ A4 సైజ్ 75 GSM బాండ్ పేపర్, అంటే బాండ్ పేపర్ మీద మీరు ప్రింట్ తీసుకోవాలన్నమాట. పోస్ట్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎలక్ట్రీషియనా ఏంటనేది ఇక్కడ హిందీ టైపిస్ట్ ఏంటనేది ఈ బాక్స్లో రాయాలన్నమాట. ఈ బాక్స్లో రాసుకో. అలాగే కోడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. కోడ్ ఏంటంటే 01, 02, 03, 4, 5, 6 అనమాట. కోడ్ అన్నారు పోస్ట్. సో అది ఈ బాక్స్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇంకా రిక్రూట్మెంట్ సెంటర్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. మీ కేటగిరీ ఏదైతే అదనమాట. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏంటంటే మీ కేటగిరీ ఏదైతే అదనమాట. సపోజ్ మీరు కనుక యూఆర్ అయితే ఇక్కడ టిక్ పెట్టుకోవాలి, ఇలాగా SC ST అయితే ఇలాగా ఏదైతే అదనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది పేస్ట్ చేయాలి, అంటే స్టెప్పులు చేయకూడదు అనమాట, పిన్ కొట్టకూడదు, పేస్ట్ చేయాలన్నమాట. మీరు ఏంటంటే లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మనకి ఏంటంటే 4 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ ఉండేలాగా చూసుకొని ఈ బాక్స్లో మనం పేస్ట్ అయితే చేసుకోవాలి. అది కూడా మనకి 1 మంత్ లోపు తీసుకున్నటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ మాత్రమే మనం ఇక్కడ పేస్ట్ అనేది చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ అన్నీ కూడా SR నో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే వెదర్ సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్, మీరు కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క చిల్డ్రన్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలంటే నో అనేది మనం కొట్టేయాలన్నమాట. కొట్టేసి ఎస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ సన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ GRF, ఈ యొక్క GREFకి సంబంధించిన వాటిల్లో కనుక పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క చిల్డ్రన్ మీరు కనుక అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలను, అంటే ఎస్ కొట్టేస్తే నో అవుతుంది. అలాగే అన్నీ కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వెదర్ ఎనీ బ్రదర్ సర్వింగ్, మీ యొక్క బ్రదర్స్ ఎవరైనా ఈ యొక్క GREFలో కానీ ఆర్మీలో కానీ వర్క్ చేస్తామంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనమాట. అలాగే డూ యూ హోల్డ్ NCC B సర్టిఫికేట్ కనుక మీకుంటే ఎస్ పెట్టుకోవాలి. అలాగే NCC C సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ అంటే మీరు నో కొట్టేసి ఎస్ అవుతుంది అనమాట. అలాగే వెదర్ CPL ప్లస్ CPL అంటే ఏంటంటే క్యాజువల్ పెయిడ్ లేబర్స్ అనమాట. అంటే క్యాజువల్ ఎంప్లాయీస్ ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఎవరైనా కనుక ఈ యొక్క క్యాజువల్ లేబర్గా వర్క్ చేస్తూ ఉన్నట్టయితే కనుక ఈ యొక్క GREFలో వాళ్ళు మాత్రం అదైతే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ నో అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెదర్ జమ్మూ కాశ్మీర్ మైగ్రాంట్, మీరు కనుక జమ్మూ కాశ్మీర్ నుంచి కనుక మైగ్రేట్ అయ్యి ఉంటే కనుక అక్కడి నుంచి గతంలో అక్కడ నివసించి మైగ్రెంట్ అయితే అక్కడి నుంచి ఎస్ పెట్టుకోవాలి. లేకపోతే అరే స్పోర్ట్స్ పర్సన్, మీరు ఏదైనా స్పోర్ట్స్ మీరు ఎట్టుండి ఎస్ పెట్టుకోవాలి, అంటే నో కొట్టేసుకోవాలన్నమాట. ప్లస్ మీకు కనుక స్పోర్ట్స్ పర్సన్స్ అయ్యి ఉంటే కనుక మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ అలాగే మీరు కనుక స్టేట్ లెవెల్ అయితే కనుక ఒకటి వేయాలి ఈ బాక్స్లో అనమాట. అలాగే చేసుకుంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే కనుక 2 వేయాలన్నమాట. అలాగే యూనివర్సిటీ లెవెల్ అయితే 3 వేసుకుంటే ఈ బాక్స్లో సరిపోతుంది అనమాట. అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన స్పోర్ట్స్ మెరిట్కి అవి కూడా మనం ఈ అప్లికేషన్తో పాటు మనం జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా మనకి ఆ యొక్క స్పోర్ట్స్ సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి కాంపిటేటివ్ అథారిటీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సర్టిఫికేట్స్ మాత్రం వ్యాలిడ్ అవుతాయి, వేరే మనకి వ్యాలిడ్ కావన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే లెంత్ ఆఫ్ సర్వీస్ మెన్షన్ అయితే చేయాలన్నమాట, లేకపోతే లేదు. ఇంకా కూడా వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్ టు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సపోజ్ మీరు కనుక 10th బేస్ మీద ఉన్న పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే దాంట్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇంటర్ అయితే ఇంటర్మీడియట్ అనమాట. మీరు ఆ పోస్ట్ని సంబంధించి మనం ఆల్రెడీ చెప్పాము, ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని పర్సంటేజ్ ఇక్కడ వేయాలన్నమాట. ఇంకేంటంటే ఎడిషనల్ పర్సంటేజ్ అదేంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక మీ సన్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ GREF పర్సనల్, అంటే ఈ యొక్క GREFలో ఎవరైతే పనిచేస్తూ వాళ్ళ సన్స్ ఎవరన్నా మీరు అప్లై చేస్తారో వాళ్ళు 15% వేయాలి ఆ బాక్స్లో. మీకు కనుక NCC C సర్టిఫికేట్ ఉంటే ఒక 10 అదనంగా వేసుకోవచ్చు అనమాట. NCC B సర్టిఫికేట్ ఉంటే ఒక 5% మార్క్స్ వేసుకోవచ్చు, 0.5 వేసుకోవచ్చు అనమాట. అలాగే చూసుకుని సర్వింగ్ GREF పర్సన్ అప్లయింగ్ ఫర్ హయ్యర్ పోస్ట్, ఆల్రెడీ ఈ GREFలో వర్క్ చేస్తూ వాళ్ళు కనుక అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు 15% వేసుకోవాలన్నమాట. అలాగే చూసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క చిల్డ్రన్ బాయ్ ఎవరైనా అప్లై చేస్తారంటే వాళ్ళు 0.3 అంటే 3% వేసుకోవాలన్నమాట. మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ ఉంటే కనుక 5 వేసుకోవాలి. క్యాజువల్ పెయిడ్ లేబర్ అంటే CPL అనమాట. ఆల్రెడీ మీరు కనుక అక్కడ క్యాజువల్ లేబర్గా కనుక ఈ BROలు వర్క్ చేస్తామంటే వాళ్ళకి 10 వేసుకోవాలన్నమాట. సో దాని ప్రకారం ఈ బాక్స్లో వేయాలండి. సపోజ్ ఇక్కడ మీకు 80% ఇక్కడ వేసుకుంటే, సపోజ్ మీకు 80% కనుక ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వస్తే 80 వేసుకోవాలి. మీకు ఏదైనా అడిషనల్గా ఏదైనా ఉంటే పర్సంటేజ్ ఇక్కడ 5 అలా ఉంటే వేసుకోవాలి. మొత్తం కలిపి టోటల్ అనమాట 85 అలా వస్తుంది కాబట్టి ఇక్కడ వేసుకోవాలి.
మీకు కనుక ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు అయితే కనుక ఎస్ పెట్టుకోండి, నో కొట్టేసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉందో బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అనమాట. 10th క్లాస్ సర్టిఫికేట్లో యాజ్ ఇట్ ఈజ్గా అనమాట. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క కాలం అయితే రాసుకోవాలి. సపోజ్ ఇలాగన ఒక కాలంలో ఎస్, ఇట్లా అన్నీ ఇలాగ రాసుకోవాలన్నమాట. సో క్యాపిటల్ లెటర్స్ బాక్స్లో ఒక లెటర్ చొప్పున మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ అనమాట. 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కాలమ్స్ కూడా మనం ఉపయోగించుకో. పెద్ద నేమ్ ఉంటే కింద ఉపయోగించుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. సో కిందకి వచ్చేస్తే ఇంకేంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ డేట్ వేసుకోవాలి. సపోజ్ 01/01/2000 అట్లా ఏదైతే అది అనమాట. పర్మనెంట్ అడ్రస్, హోమ్ అడ్రస్ అనమాట. అక్కడ స్టేట్, పిన్ కోడ్, మీ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో క్యాపిటల్ లెటర్స్ అనమాట. బాక్స్కి ఒక లెటర్ మాత్రం ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ప్రజెంట్ అడ్రస్ కూడా రాసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఫీజు ఏదైతే ఉందో మీరు ఇందాక చూపించాం కదా మనం ఫీజు ఎలా పే చేసామనేది. మీరు కనుక ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ యొక్క డబ్బులు పే అయినాయి అని, సపోజ్ SBI, ఆంధ్ర బ్యాంక్ ఏదైతే అదనమాట ఇక్కడ రాసుకోవాలి. UBI ఏంటనేది. అలాగే ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అనేది అక్కడ మీకు వస్తుంది అనమాట. ఇందా చెప్పినట్టుగా ఫీజు మొత్తం పే చేస్తే లాస్ట్లో మీకు ఒక చలానా జనరేట్ అవుతుంది. అక్కడ నెంబర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఎప్పుడైతే కట్టారో 50 రూపీస్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ అన్ని వరుసగా వేయాలి. సపోజ్ 10th అయితే 10th అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో 10th అయితే 10th. అలాగే బోర్డు అనమాట. CBSEనా స్టేట్ బోర్డా ఏంటా అనేది. సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్ వేసుకోవాలి, మార్క్స్ కూడా వేసుకోవాలి, అవుట్ ఆఫ్ మార్క్స్ అనమాట. అంటే సబ్జెక్ట్ ఇక్కడ వేసుకోవాలి. సపోజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఇక్కడ మార్క్స్ అవుట్ ఆఫ్ మార్క్స్. సపోజ్ 100 అయితే 100, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ వేయాలన్నమాట. ఎంత పర్సంటేజ్ వచ్చిందా అనేది అని చెప్పనమాట. అలాగే ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అలాగనమాట. అన్నీ కూడా ఇక్కడ వేసుకోవాలి. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ బేస్ మీద పోస్ట్కి అప్లై చేస్తామంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన మాత్రమే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఈ రకంగా అనమాట. 10th అయితే 10th అనమాట. అన్నీ అయితే అవసరం లేదు. మీరు ఆ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఒక్కటే ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఫోటో కాపీ అనేది మనం జత చేయాలన్నమాట. జిరాక్స్ కాపీ ఏదైతే అదనమాట. ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th అయితే 10th అదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ ITIకి సంబంధించి ఏదైనా ఉంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇదనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డ్ NCVTనా SCVTనా ఏంటనేది, అలాగే మార్క్స్ ఎన్ని వచ్చినాయి, మొత్తం ఎన్ని మార్క్స్, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇది కూడా మనం జిరాక్స్ కాపీ అనేది ఆ యొక్క మార్క్ షీట్ మనం దీనికి జత చేయాలన్నమాట. ఇంకా కూడా డ్రైవర్ పోస్ట్కి ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే కనుక డ్రైవర్ MT కానీ రోడ్డు రోలర్, అలాగే OEMకి సంబంధించిన పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఏది ఉంటే అది అనమాట. మీకు సపోజ్ LME అయితే ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ, ఎప్పుడు ఇష్యూ చేశారు ఆ సర్టిఫికేట్, దానిని RTO అదే ఎక్కడ ఇష్యూ చేశారంటే ఎవరు ఇష్యూ చేశారనమాట, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇనిషియల్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ లైసెన్స్, అది ఎంతవరకు అది వ్యాలిడిటీ ఉన్నదని, ఎక్స్పైరీ డేట్ అనమాట. అంటే రెన్యువల్స్ అప్ టు ఏదైనా మీకంటే దాన్ని రెన్యువల్ చేసుకుని ఉంటే ఎప్పటి వరకు ఉంది అనేది కూడా మెన్షన్ చేయాలన్నమాట. ఇది కూడా జిరాక్స్ కాపీ అనేది మనం దానికి జత చేయాల్సిన అవసరం అయితే. ఎక్స్పీరియన్స్కి సంబంధించిన పోస్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కంపెనీ నేమ్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, డేట్స్ అనమాట, ఇయర్, అలాగనమాట. నేచర్ ఆఫ్ వర్క్ కొంచెం బ్రీఫ్గా రాస్తే సరిపోతుంది. మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ గురించి ఎంత శాలరీ తీసుకున్నారో, అది పర్మనెంటా టెంపరీనా ఏంటా అనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, చిన్న గీత పెట్టేసి అన్నీ కూడా వదిలేసుకుని సరిపోతుంది అనమాట. మరి ఏదో ఒకటి ఫిల్ చేయాలి, బ్లాంక్ వదిలిపెట్టకూడదు అనమాట. అంటే మీకు ఉన్నదా లేదని వాళ్ళకి తెలియాలి కదా, కాబట్టి కనీసం ఒక హైఫన్ చిన్న గీత పెట్టి వదిలేస్తే వీళ్ళకి లేదని వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే హైఫన్ పెట్టేస్తే సరిపోతుంది. ఇంకేంటంటే ఈ యొక్క BROలో కనుక ఈ యొక్క క్యాజువల్ పెయిడ్ లేబర్గా ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ యొక్క ఈ కాలమ్స్ అన్ని ఫిల్ చేయాలి. మనకు తెలియదు వాటి గురించి, సో మనం చిన్న గీత పెట్టి వదిలేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. ఆధార్కి కార్డుకి లింక్ మ్యాప్ అయినటువంటి ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఆధార్ కార్డు నెంబర్ కాపీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. మీరు కాపీ కూడా దీనికి అటాచ్ చేయాలి సార్, అంటే దానికి జత చేయాలన్నమాట. ఈమెయిల్ ID కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క ఈమెయిల్ ID ఇక్కడ ఎంటర్ చేయాలి. Gmail ఏంటి అనేది ఈ బాక్స్లో పక్కన ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ డిక్లరేషన్ ఇచ్చారు, ప్లేస్ వేసుకోవాలి, ఎక్కడి నుంచి మీరు అప్లై చేస్తున్నారు, విజయవాడ, హైదరాబాద్ ఏంటి అనేది, డేట్ అనమాట. మీరు ఈ యొక్క ఫిల్ చేస్తున్నటువంటి డేట్ మీరు ఎప్పుడు ఫిల్ చేస్తే అప్లికేషన్ ఆ డేట్ వేయాలి. సిగ్నేచర్ చేయాలి తప్పనిసరిగా. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలన్నమాట ఇక్కడ.
ప్లస్ ఇది కూడా ఫిల్ చేయాలని అడ్మిట్ కార్డ్ అనమాట. ఇది ఏంటంటే మీరు బోత్ సైడ్స్ ప్రింట్ తీసుకోవచ్చు, పై అప్లికేషన్ మాత్రం సింగిల్ వైపే చేసుకోవాలి, రెండో వైపు చేయకూడదు అనమాట ప్రింట్. ఇదైతే బోత్ సైడ్స్ చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్. ఇది ఏంటంటే ఆఫీస్ యూజ్ వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం. ఇది మాత్రం ఏంటంటే మనం ఫిల్ చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఫోటో అక్కడ ఎలా అతికిచ్చామో అదే సేమ్ ఫోటో అనమాట ఇక్కడ మనం అతికించాలి. ఇంకా అతికించగా మీరినటువంటి కనీసం ఒక 10 కాపీస్ మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ ఏ ఫోటో అతికిచ్చారో అదే ఫోటోను కనీసం 10 అన్న మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీరు కనుక సెలెక్ట్ అయితే పిలుస్తారు కాబట్టి వేరే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. పెట్ కానీ పిఎస్టీ కానీ వాటికి సంబంధించిన వాటి కోసం నేమ్ రాసుకోవాలి. సన్ ఆఫ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, తాలూకా, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ ఈ కాలమ్స్ అన్ని. స్టేట్ మీ అడ్రస్లో పిన్ కోడ్ వేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డు నెంబరు, కాంటాక్ట్ నెంబర్స్ అనమాట, అంటే మొబైల్ నెంబర్ అవి అనమాట. ఇంకా కూడాను కిందకి వచ్చేస్తే అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఏంటంటే మీరు సైన్ చేయాలి, లెఫ్ట్ తమ్ ఇంప్రెషన్ వేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే అదనమాట. హిందీ టైపిస్టా ఇంకా అట్లా ఎలక్ట్రీషియన్ ఏంటి అనేది అనమాట. ఇదేంటంటే సెకండ్ వైపు అనమాట. ఇది ఆ యొక్క అడ్మిట్ కార్డుకి రెండో వైపు. నో ఎంట్రీ టు బి మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ప్లస్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రింట్ తీసి దాన్ని జత చేయాలి, మనం అయితే ఫిల్ చేయకూడదు అనమాట. నో ఎంట్రీ టు బి మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ అప్లికేషన్. మన అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఫిల్ చేయకూడదు అనమాట, ఈ కాలమ్స్ అన్నీ కూడా. ఎట్ ద టైమ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ టైంలో వాళ్ళు సైన్ చేయిస్తారనమాట అక్కడ, అప్పుడు చేయాలి. ఇప్పుడైతే మనం చేయకూడదు అనమాట, బ్లాంక్ వదిలేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేయిస్తారు, మనకు అవసరం. ఇదైతే మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ పెట్ అనమాట, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇదేమో ఎట్ ది టైమ్ ఆఫ్ టీటీ అప్పుడు అనమాట. అలాగే ఎట్ ది టైమ్ ఆఫ్ పిఎంఈ ఇవన్నీ కూడా ఆ తర్వాత ఈవెంట్స్ అప్పుడు వాళ్ళు ఫిల్ చేయిస్తారు, సంతకం చేయించి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీ దగ్గర తీసుకుంటారనమాట. ఇదేమో ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ సర్వీస్. ఇలాగ ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ప్రింట్ అయితే తీయాలన్నమాట రెండో వైపు, దాన్ని జత చేయాలి, అప్లికేషన్కి సరిపోతుంది. అలాగే చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క ఫామ్స్ ఉన్నాయి మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన ఫామ్స్ ఉంటాయి సెంట్రల్ ఫార్మేట్గా అనమాట. ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి జనరల్గా, లేకపోతే ఇవి తీసుకొని ఈ సర్టిఫికేట్ కూడా మనం దానికి జత చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే కనుక ఈ యొక్క కవర్ మీద ఏంటంటే మీ యొక్క నేమ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో, మీ కేటగిరీ ఏంటి, దాని మీద అయితే ఈ అడ్రస్ రాయాలి. కమాండ్ అంటే GREF సెంటర్, డిగ్రీ క్యాంపు, పూణే 40015 త్రూ పోస్ట్లో అయితే పంపించాలి. దీంతోపాటు మనం జత చేయాలనుకుంటే ఒకటి వచ్చేసరికి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్, కింద అడ్మిట్ కార్డు, తర్వాత వచ్చేసరికి ఆధార్ కార్డు జిరాక్స్ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్, ఇంకా మీకు ఏదైనా స్పోర్ట్స్, NCC ఏది ఉంటే అదనమాట. ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైతే మెన్షన్ చేశారో దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటాం వాటిని, అన్నీ కూడా తప్పనిసరిగా అయితే మీరు జత చేసి ఈ అడ్రస్కి మీరు పంపించాలన్నమాట.